శుభోదయం. జీవనజ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో పిల్లల్లో ఏకాగ్రత మెరుగుపడేటందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో పిల్లల్లో ఏకాగ్రత మెరుగుపడేటందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాల గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఏ తల్లిదండ్రుల్ని కదిపినా మా పిల్లలు ఏకాగ్రతతో చదవట్లేదు, ఏ పని మీద ఏకాగ్రతను చూపించట్లేదు అన్నట్టు కంప్లైంట్లే వస్తున్నాయి. పిల్లల్లో ఏకాగ్రత లేకపోవడానికి కారణాలు ఏమిటో ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. ఈ ఏకాగ్రత లేకపోవడం అనేటువంటిది తల్లిదండ్రులు కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కానీ నిజంగా ఏకాగ్రత లేదా ఉందా అనేది రెండు రకాలు వేరుగా చెప్పాలన్నమాట. మనం అసలు ఏకాగ్రతే లేకపోవడం అనేటువంటిది ఒక జబ్బుగా ఉంటూ ఉంటుంది. కొంతవరకు అంటే మామూలుగా ఎక్కువ మంది పేరెంట్స్ చెప్పేటువంటి ఏకాగ్రత లేకపోవడం ఏంటంటే కేవలం చదువు మీద ఏకాగ్రత లేకపోవడం అన్నమాట. అంటే జబ్బుగా ఏంటంటే చిన్నపిల్లల్లో కొన్ని మానసిక లోపాలు కానీ శారీరక లోపాలు కానీ ఉంటూ ఉంటాయి. అలాంటి వాటిలో ముఖ్యంగా ఏంటంటే హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అంటూ ఉంటాం. హైపర్ యాక్టివ్ అనే వాళ్ళు ఏంటంటే మామూలుగా పిల్లలు అందరూ కూడా కొంచెం అల్లరి చేసినప్పటికీ ఇలాంటి పిల్లలు కొంచెం కూడా నిలకడగా కూర్చోరు అనమాట. ఇప్పుడు చిన్నపిల్లలు మామూలుగా ఏదైనా ఒకటి ఇష్టమైన పని మీదైనా కూర్చుంటూ ఉంటారు. అయితే ఇలాంటి హైపర్ యాక్టివ్ పిల్లలు ఏంటంటే కొంచెం దేని మీద కూడా ఇష్టంగా కూర్చోలేరు. ఒక నిమిషం ఇక్కడ కూర్చోమంటే 4 చోట్ల తిరుగుతూ ఉంటారు, లేకపోతే 4 వస్తువులు ఏదో పాడు చేస్తూ ఉంటారు. అలాంటి ఒక సమస్య ఉంటుంటుంది అనమాట, మానసికమైనటువంటి సమస్య. అది దాన్ని హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అంటాం. అలాంటి సమస్య ఉన్నప్పుడు వాళ్ళలో ఏకాగ్రత ఉండదు. అలాగే మరికొన్ని ఇతర మానసిక సమస్యలు ఏంటంటే ఆటిజం లాంటి సమస్య ఒకటి ఉంటూ ఉంటుంది. అంటే అది నార్మల్గా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేసరికి అందులో సందేహం వస్తూ ఉంటుంది. పిల్లలు ఎందుకు కుదురుగా ఉండట్లేదు, ఏమి నేర్చుకోవట్లేదు అని సందేహం కలుగుతూ ఉంటుంది. అప్పటికే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అయితే అలాంటి పిల్లల్లో కూడా ఒక ఏకాగ్రత లేకపోవడం అనేటువంటిది ఒక జబ్బు లక్షణంగా ఉంటూ ఉంటుంది. అవి చాలా చాలా అరుదుగా మనం చూసేటువంటివి, రెగ్యులర్గా ఉండేటువంటిది కాదు. ఇప్పుడు మీరు అడిగినటువంటి తల్లిదండ్రులందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటారని ఉంది చూసారా, ఈ ఏకాగ్రత లేకపోవడం అనేటువంటిది చదువు విషయంలో మాత్రమే మనం గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఏకాగ్రత లేకపోవడం అనేది ఒక జబ్బు కాదు, దాని మీద దృష్టి పెట్టడం లేదనమాట. అయితే దీన్ని మనం ఎలా చెప్పగలుగుతామంటే ఒక టెస్ట్ లాగా అనుకోవాలంటే కనుక ఈ చిన్నపిల్లల్ని మామూలుగా ఎవరినైతే మనం వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లేదని ఎప్పుడు సణుగుతూ ఉంటారో అలాంటి పిల్లల్ని ఒకసారి కూర్చోబెట్టి కార్టూన్ సినిమానో పెట్టామనుకోండి, వాళ్ళు ఇంకా అసలు ఆ అన్నం నీళ్లు వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు ఏమి ఇచ్చినా అక్కర్లేదు, అలా చూస్తూ కూర్చుంటారు. అంటే వాళ్ళలో ఏకాగ్రత అనేటువంటి శక్తి ఉంది, దాన్ని వాళ్ళు ఎక్కడ వాడుతున్నారు అనేటువంటిది మనం చూస్తున్నాం అనమాట. అయితే ఈ హైపర్ యాక్టివ్ పిల్లల్ని కానీ ఇతర మానసిక సమస్యలు ఉన్నటువంటి పిల్లల్ని కానీ వాళ్ళని కూర్చోబెడితే అవి కూడా వాళ్ళు చూడలేరు. అలాగే ఇప్పుడు ఈ మామూలు పిల్లలు ఏంటంటే వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ఏదైనా ఒక డ్రాయింగ్ పుస్తకం ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఇష్టమైన కలరింగ్ చేయను అని చెప్పి దాని మీద ఆ పుస్తకం మీద పడుకుండిపోయి ఇంకా అటు ఇటు చూడకుండా దాన్ని వేసేస్తూ ఉంటారు. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి ఏంటంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం అనేటువంటిది వాళ్ళకి ఇష్టమైన పని మీద ఇష్టం లేని పని మీద వీటి మీద ఆధారపడి ఉంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదో పరీక్షల కోసం చదవాలనో లేకపోతే ఆ పుస్తకంలో ఉన్నటువంటి లెసన్ హోంవర్క్ ఏదో కంప్లీట్ చేయాలనో అలాంటప్పుడు వాళ్ళు స్థిరంగా కూర్చుని చదవకపోవటం అనేటువంటిది పిల్లల అలవాటు తప్ప అదొక సమస్యగా మనం అనుకోక్కర్లేదు. అయితే ఆ అలవాటు పోగొట్టుకుని మామూలుగా కాన్సన్ట్రేషన్ అది ఉండాలనేటువంటిది మన జీవితం సాఫీగా సాగడానికి చాలా అవసరమైనటువంటి అంశమే. అయితే సామాన్యంగా ఈ కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి ఈ మామూలు పిల్లల్లో ఉండేటువంటిది ఏంటంటే ఒకటి ఆ చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా ఆసక్తి లేకపోవడం. అంటే ఇప్పుడు ఏదో సోషల్ స్టడీసో లేకపోతే మ్యాథమెటిక్స్ ఏదో ఇచ్చి ఈ పని పూర్తి చేయి అంటే దాని మీద వాళ్ళకి ఆ సమయంలో ఇష్టం లేకపోవచ్చు, అసలు ఇష్టం లేకపోవచ్చు, ఈ రెండింటిలో ఏదైనా అవ్వచ్చు అనమాట. అలాగే ఆసక్తి లేకుండా ఉండేటువంటి పని చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేరు. అలాగే మరొకటి ఏంటంటే కూర్చుని చదవటం మొదలు పెట్టాక కూడా వాళ్ళకి ఏదో ఇష్టమైనది ఏదో వినపడడమో కనపడడమో లేకపోతే వాసన రావడం ఏదో అవుతుంటుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ దృష్టి మరలిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఇక్కడ కూర్చుని ఏదో చదువుకుంటూ ఉన్నప్పుడు అవతల ఎవరో ఒకళ్ళు ఏదో టీవీ ప్రోగ్రామ్ ఏదో పెడతారు, అందులో వీళ్ళకి ఇష్టమైన పాట ఏదో వినిపిస్తుంది, లేదా ఆ ఇష్టమైన హీరో డైలాగ్ ఏదో వినిపిస్తూ ఉంటుంది, దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఒక డిస్ట్రాక్షన్ ఏదైనా అంటే దృష్టి పెట్టినప్పుడు దానికి ఆటంకం కలిగించేటువంటిది ఏదైనా పక్కన జరుగుతుందంటే వాళ్ళ మనసు దాని మీదకి మరలిపోతూ ఉంటుంది. అలాగే లేకపోతే ఏంటి ఏదో వాళ్ళకి ఇష్టమైన వంటకం ఏదో అమ్మ వంటింట్లో చేస్తుంది అనుకోండి, ఆ వాసన వస్తుంది, లేకపోతే అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు తిద్దాం అనుకున్న వస్తువు ఏదో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఏవైనా ఒక డిస్ట్రాక్షన్ ఉన్నప్పుడు వాళ్ళ మనసు తొందరగా దాని నుంచి మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతుంటుంది. అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్ళ మనందరికీ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్లో మనకి ఇష్టమైన పని అయితే ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చేస్తాం. అలాగే ఒక కాన్సన్ట్రేషన్తో చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఆటంకం కలిగి మనసు దాని మీద మళ్ళీపోయిందంటే వెళ్ళిపోతూ ఉంటుంది.
అందుకని ఏకాగ్రత లేకపోవడం అనేటువంటిది పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఉంటుంది. మనకి కేవలం ఏంటంటే ఆసక్తి లేకపోవడం, లేకపోతే దాని మీద నుంచి మనసు మళ్ళీపోయేలాగా ఇంకొకటి ఏదో ఒకటి వినపడ్డమో కనపడ్డమో ఇలాంటి కారణాల వల్ల వాళ్ళలో ఆసక్తి లేనట్టుగా లేకపోతే ఏకాగ్రత లేనట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి పిల్లల్ని ఏకాగ్రత వైపు దారి మళ్లించాలి అంటే పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? ఏకాగ్రత వైపు పంపించాలంటే ఏంటంటే ఒకటి ఆసక్తి కలిగేలాగా తయారు చేయాలి. రెండోది వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అంటే మనకి కాన్సన్ట్రేషన్ కేవలం చదువు విషయమే కనుక ఆ టైంలో మనం వాళ్ళకి మనసుని ఇంకోవైపు మళ్ళీపోయేందుకు ఇతరంగా ఉండేటువంటి ఆటంకాలు ఏవి రాకుండా చూసుకోవాలి. ఈ రెండు కొంచెం ప్రాక్టీస్ చేస్తే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకే ఆటోమేటిక్గా ఆ శ్రద్ధ అవన్నీ వస్తాయి కదా. ఫస్ట్ ఏంటంటే ఆసక్తిగా ఉండడానికి, ఏకాగ్రత పెరగటానికి మామూలుగా ఒక పుస్తకం ఇచ్చేసి దాన్ని చదివేసింది గుర్తుపెట్టేసుకో, దాన్ని బట్టి కొట్టు, మళ్ళీ ఆన్సర్ చెప్పేసే నువ్వు అన్నట్టుగానే ఉంటుంది మన సిస్టమ్ చాలాసార్లు. అలాంటప్పుడు దాంట్లో వాళ్ళకి ఎక్కడ ఆసక్తి కలగదు. అది స్కూళ్ళలో కాకపోయినా ఇంట్లో అట్లీస్ట్ పేరెంట్స్ ఏంటంటే ఆ చదువుతున్న విషయం మీద ఒక ఆసక్తి కలగాలంటే, దాని మీద ఏకాగ్రత పెరగాలంటే ఏంటంటే ఒకటి చదువుతున్నటువంటి వస్తువుకి అంటే ఒక సబ్జెక్టుకు సంబంధించినటువంటి విజువల్స్ అంటే చూసేందుకు కొన్ని బొమ్మలు కానీ దానికి సంబంధించిన కొన్ని కథలు కానీ ఏవైనా ఒకటి చేర్చగలిగినట్టయితే ఆ విషయం మీద ఒక ఆసక్తి కలిగి ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఏదో ఒక అదంటే ఒక స్టేట్ గురించో లేకపోతే ఒక ఊరు గురించో దాని జాగ్రఫీ ఏదో చదువుతున్నారనుకోండి, అప్పుడు దానికి సంబంధించినటువంటి మ్యాప్ అక్కడ పెట్టి అలాగే ఆ ఊళ్ళో ఉండేటువంటి కొన్ని ప్రదేశాలు అవన్నీ ఉంటాయి, వాటికి సంబంధించిన పిక్చర్లన్నీ అక్కడ పెట్టి వాటన్నింటినీ చూస్తూ ఇగో దీనికి సంబంధించింది ఈ విషయం, దీనికి సంబంధించింది ఈ విషయం అనుకుంటూ చదువుతూ ఉన్నప్పుడే కొన్ని విషయాలు కనుక వేరే చూడగలిగినట్టయితే కనుక వాళ్ళకి కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి వస్తే ఆటోమేటిక్గా ఏకాగ్రత పెరుగుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు లేకపోతే ఇప్పుడు ఏదో మన హైదరాబాద్ నగరం గురించి చదువుతుంటే దానికి సంబంధించిన ఏదో ఒక కథని పేరెంట్స్ కనుక చెప్పగలిగారు అనుకోండి, దాని మీద ఆసక్తి పెరుగుతున్నప్పుడు ఈ ఊరు ఎలా పుట్టిందనో లేకపోతే ఈ ఊళ్ళో చూసే స్థలాలు ఏమున్నాయి ఇలాంటివి ఏమైనా విషయాలన్నీ ఉంటూ ఉంటాయి కదా. అలా ఏదైనా అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను ఇప్పుడు అది. అలాంటప్పుడు వాటి మీద ఆసక్తి పెరిగినప్పుడు ఏంటంటే కొంచెం దాని గురించి తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుంది. అలాగా వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా కూడా స్కూళ్ళలోనూ అక్కడ వీళ్ళకి కొన్ని ప్రాజెక్టులు అవి చేయండి అని చెప్తూ ఉంటారు. ఆ ప్రాజెక్టులు చేయడం అనేటువంటి అంశం వీళ్ళలో కాన్సన్ట్రేషన్ పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్రాజెక్ట్ చేయడం అంటే ఏంటి, ఒక అంశానికి సంబంధించినటువంటి వేరే వేరే విషయాలన్నింటినీ వాళ్ళు గ్యాదర్ చేసుకొచ్చి చేసుకోవాలి. అలాంటప్పుడు దాని మీద ఆసక్తి పెరిగి చాలా కాన్సన్ట్రేషన్తో మీరు గమనిస్తే చాలామంది పిల్లలు ఇష్టంగా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రతిదీ ఇంటర్నెట్లోంచి కట్ అండ్ పేస్ట్ చేసేస్తుంటే దాని మీద కాన్సన్ట్రేషన్ అక్కర్లేకుండా పని అయిపోతుంది. కానీ మామూలుగా ఒక పని నీ అంతటా నువ్వు చేయనప్పుడు కూడా పిల్లలు ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇది ఒకటి ఆసక్తి కలిగించటం. ఆ తర్వాత మరొకటి ఏంటంటే డిస్ట్రాక్షన్ లేకుండా అంటే వేరే వేరే ఆటంకాలు మనసు మళ్ళీపోయేందుకు ఉండేటువంటి ఇబ్బందులు అవి లేకుండా చూడాలంటే మనం ఇంట్లో పిల్లలు కూర్చొని చదువుకుంటున్నప్పుడు మనం కూడా వాళ్ళతో పాటుగా కూర్చొని ఏదో ఒక పుస్తకం పెట్టుకుని చదువుకోవడం, న్యూస్ పేపరో మ్యాగజైన్ ఏదో ఒకటి మనం కూడా చదువుకుంటూ కూర్చుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంటే అమ్మ నాన్న కూడా చదువుకుంటున్నారు, మనం కూడా చక్కగా చదువుకోవాలి అనేటువంటి ఒక ట్రైనింగ్ అలవాటు అయిపోతుంది. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళు చక్కగా చదువుకుంటారు. అలా కాకుండా మీరు చదువుకోండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టేసి మనం ఏదో ఒక టీవీ పెట్టుకున్నాం, ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నాం, లేకపోతే పక్కనే ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో ఏదో మనం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఇంకేవేవో కబుర్లు చెప్తున్నా లేకపోతే ఇంకేవో పాటలు అవి ధ్వనులు అవి పెడుతున్నా వీళ్ళకి మనసు దాని నుంచి వెళ్ళిపోతుంది, రెండో పక్కకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అందుకని అలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించినట్టయితే కనుక కూడా పిల్లలు దాని అంటే చదువు మీద దృష్టి పెట్టుకుని ఏకాగ్రతతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మరొకటి ఏంటంటే ఇప్పుడు స్కూళ్ళల్లోనే చాలాసేపు వాళ్ళు చదివించి రుబ్బి పంపిస్తే ఇంటికి రాగానే మళ్ళీ కూర్చోండి అంటే పిల్లలు అలసిపోయి ఉంటారు. అలా అలసిపోయినప్పుడు వాళ్ళని కూర్చోండి అంటే వాళ్ళు కూర్చొని చదువుకోవడం అనేటువంటి సాధ్యమైనటువంటి పని కాదు కదా. అది కూడా దృష్టిలో ఉంచుకుని వాళ్ళు ఇంటికి వచ్చాక కాసేపు రిలాక్స్ అయ్యి కాసేపు అదేదో పాట కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు చదువుకోవడం మొదలుపెట్టించినట్టయితే కూడా పిల్లల్లో ఏకాగ్రత ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఏంటంటే యోగా ఆసనాలు కూడా పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి. చిన్నతనం నుంచే వాళ్ళల్లో కొంచెం యోగా ఆసనాలు అవి నేర్చుకుని ప్రతిరోజు కొంచెం ఆసనాలు కానీ అంటే ప్రాణాయామాలు మరీ చిన్నపిల్లలు చేయలేరు, కొంచెం ఆసనాలు కనుక వాళ్ళతో ప్రాక్టీస్ చేయించడం మొదలెట్టినట్టయితే పిల్లల్లో ఏకాగ్రత పెరగటానికి ఆసనాలు చాలా బాగా ఉపయోగపడతాయనేటువంటిది రకరకాల స్టడీస్లో కూడా మేము అబ్జర్వ్ చేసాం అనమాట. కొంతమంది పిల్లలకి కొన్నాళ్ల పాటు ఆసనాలు అవి చేయించి ఆసనాలు చేయడానికి అంటే సాధన చేయడానికి ముందు తర్వాత కూడా గమనించినప్పుడు
ఆ చేయడానికి ముందు ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ లెవెల్ కంటే కూడా ఈ ఆసనాలు ఒక నెల రోజుల పాటు సాధన చేసిన తర్వాత చూస్తే వాళ్ళలో ఏకాగ్రత అనేటువంటిది చాలా బాగా పెరిగింది. అందుకని ఆసనాలు కూడా రెగ్యులర్గా యోగా ఆసనాలు చేస్తున్నట్టయితే కూడా పిల్లల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. డాక్టర్ గారు, పిల్లల్లో ఏకాగ్రత పెరిగేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఈ ఔషధం తయారీకి మనం మొట్టమొదటి తీసుకునేటువంటిది వచ. వచ అనేటువంటిది సంస్కృతంలో చెప్పేటువంటి పేరు, దీని తెలుగులో చెప్పేటప్పుడు వసకొమ్ము అంటాం. ఈ వసకొమ్ము ఏంటంటే ఒక మేధో ద్రవ్యంగా, అంటే మేధస్సుని పెంచేటువంటి ఒక రసాయనంగా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే మేధస్సు అంటే బ్రెయిన్ బాగా పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటిది. బ్రెయిన్లో ఫంక్షన్స్ అన్ని సరిగా జరిగినప్పుడు ఏకాగ్రత పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఏకాగ్రత పెంచడానికి ఈ వసకొమ్ము చాలా బాగా సహాయపడుతుంది అన్నమాట. వసకొమ్ముని చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు ఔషధం తయారీ చూడడం కోసమని కొంచెం వసకొమ్ము చూర్ణాన్ని విడిగా పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది బ్రాహ్మి. ఈ బ్రాహ్మి అనేటువంటిది కూడా మేధ్య రసాయనంగా చాలా బాగా ఉపయోగపడుతుంది. మేధ్య రసాయనం అనేటువంటిది మెదడు బాగా పనిచేసేలాగా, ఏకాగ్రత పెరిగేలాగా బాగా ఉపయోగపడేటువంటి ద్రవ్యం. అలాగే ఈ రసాయనాలు కేవలం మెదడు మీద మాత్రమే కాకుండా శరీరం మొత్తం మీద కూడా పనిచేసి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిది కూడా మెదడు బాగా పనిచేయడానికి, ఏకాగ్రత పెరగడానికి చాలా అవసరమైనటువంటి అంశం. ఈ బ్రాహ్మి తీగ మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. ఇంకా ఈ ఔషధంలో మనం వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే శంఖ పుష్పి. ఈ శంఖ పుష్పి అనేటువంటిది కూడా ఒక తీగలాగా ఉండేటువంటిది, శంఖం పువ్వులాగా పూస్తాయి కనుక దీనికి శంఖ పుష్పి అంటారు. ఇది కూడా ఒక మెదడుకు ఒక మంచి టానిక్, మేధ్య రసాయనంగా పనిచేస్తుంది. అంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ పెరగటానికి కానీ, వాళ్ళు నేర్చుకునేది గుర్తుండడానికి కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ తీగను కూడా, తీగ మొత్తాన్ని మనం ఔషధంగా వాడుకోవచ్చు. దీన్ని కూడా నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకుని వాడుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 50 గ్రాములే తీసుకోవాలి. ఔషధం తయారీకి మనకు కావాల్సినటువంటి 3 మూలికలే. 3ంటిని రెడీగా ఉంచుకున్నాం కదా, ఇప్పుడు వాటిని బాగా కలుపుకుందాం. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసి ఒక గాలి చొరకుండా ఉండేలాగా మంచి శుభ్రంగా ఉన్నటువంటి ఒక గాజు సీసాన్ని తీసుకుని దానిలో పోసి మూతపెట్టి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే సుమారుగా ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని దానికి తగినంత తేనెని, నేతిని కలపాలి. ఇలా ఔషధాలు ఏంటంటే నేతిని, తేనెని కలిపేటప్పుడు నెయ్యి, తేనె సమానంగా ఉండేలాగా ఎప్పుడు కలపకూడదు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. నెయ్యి కొంచెం ఎక్కువ వేస్తే దానికంటే తక్కువగా తేనెని కలుపుకోవాలి. ఆ విధంగా కలిపేస్తే ఏంటంటే ఈ చూర్ణము, నెయ్యి, తేనె కలిసి ఇది ఒక లేహ్యంలాగా అనిపిస్తుంది. అలా తయారైనటువంటి ఆ ముద్దని పిల్లలు కొంచెం వేలుతోటి తీసుకుని నెమ్మదిగా నాకుతూ తీసుకోవాలి. ఈ విధంగా ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 2 పూట్ల తీసుకున్న తర్వాత గోరువెచ్చటి పాలు తాగాలన్నమాట. ఇలా కనుక రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్టయితే పిల్లల్లో ఏకాగ్రత పెరగటానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. అలాగే నేను చెప్పినటువంటి సూచనలు కూడా తప్పనిసరిగా పాటించాలి. పిల్లల్లో ఏకాగ్రత పెరిగేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. వచ చూర్ణం 50 గ్రాములు, బ్రాహ్మి చూర్ణం 50 గ్రాములు, శంఖపుష్పి చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకుని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి 1/2 చెంచాడు చూర్ణానికి తగినంత తేనె, నెయ్యి కలిపి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పిల్లలకు ఇచ్చి పాలు త్రాగించాలి. పిల్లల్లో ఏకాగ్రత పెరిగేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు పాదాల్లో పగుళ్ల నివారణకు
చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, పాదాల్లో పగుళ్ల నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారండి? ఈ పాదాలలో పగుళ్ళు తగ్గడానికి వేపాకు, పసుపు ఈ రెండు చాలా బాగా ఉపయోగపడతాయి. దీనికి ఏం చేయాలంటే వేపాకులు కొంచెం ఒక గుప్పెడు వేపాకులు తీసుకొచ్చి కొంచెం కొంచెంగా దంచినట్టుగా చేసి ఆ వేపాకుల్ని ఒక 2-3 చెంచాల పసుపు ఈ రెండింటిని కలిపేసి 1 లీటర్ నీళ్ళలో వేసుకుని బాగా మరిగించాలి. మరిగించి అలా తయారైనటువంటి కషాయాన్ని వడపోసుకుని దాంట్లో పాదాలు పెట్టుకుని కూర్చోవాలన్నమాట. ఆ విధంగా ఒక 5 నిమిషాల పాటు పాదాలని వేపాకు, పసుపు కషాయంలో ఉంచుతున్నట్టయితే కనుక నెమ్మదిగా ఆ పగుళ్ళు తగ్గిపోయి చర్మం చక్కగా మృదువుగా తయారవుతుంది. పిల్లల్లో ఏకాగ్రత పెరిగేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. శీర్షాసనం, పద్మమత్స్య ప్రణామాసనం పిల్లలచే సాధన చేయించడం ద్వారా పిల్లల్లో ఏకాగ్రత పెరిగేలా చూసుకోవచ్చు. శీర్షాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకి దించుతూ జోడించి ఉన్న అరచేతుల మధ్య నేలపై ఆంచి ఇప్పుడు కాళ్ల వేళ్లను దృఢం చేసి నడుమును పైకెత్తి కాళ్లను కూడా పైకెత్తి నిటారుగా ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. హై బీపీ ఉన్నవారు ఈ ఆసనం సాధన చేయకూడదు. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ పద్మమత్స్య ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ పద్మాసనంలో ఉంచి వెల్లకిల్లా పడుకొని మోచేతులతో ఛాతిని పైకెత్తి తలను వెనక్కి విరిచి మాడును నేలకు ఆంచి ఉంచి చేతుల్ని ఏటవాలుగా ప్రణామ ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు.
ఇలా ఈ భంగిమలు ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా శీర్షాసనం, పద్మమత్స్య ప్రణామాసనం పిల్లలు సాధన చేయడం ద్వారా సహస్రార, ఆజ్ఞాచక్రాలు ఉత్తేజితమై చిన్న మెదడు, పెద్ద మెదడుకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగి డోపమైన్ అనే రసాయన పదార్థం విడుదలై ఏకాగ్రత పెరుగుతుంది. ఈ ప్రక్రియల తరువాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత పెరిగేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలేమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు టాన్సిలైటిస్ నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, టాన్సిలైటిస్ నివారణకు చక్కటి చిట్కాను తెలియజేస్తారా అండి? ఈ టాన్సిలైటిస్ సమస్య పదే పదే ఇబ్బంది పెట్టి పిల్లలకి మాటిమాటికి జ్వరాలు వచ్చి, గొంతు నొప్పులు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యకి ఏంటంటే త్రిఫలాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని దాంట్లో ఒక 2 చెంచాల త్రిఫలా చూర్ణం వేసి కొంచెంసేపు మరగనిచ్చి దాని తర్వాత వడపోసుకోవాలి. వడపోసేసినటువంటి మిశ్రమం గోరువెచ్చగా ఉండగానే పిల్లలు నోట్లో పోసుకుని పుక్కిరించుకున్నట్టయితే కనుక ఈ టాన్సిలైటిస్ సమస్య తగ్గడానికి త్రిఫలాలు చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. చూశారు కదా, టాన్సిలైటిస్ నివారణకు త్రిఫలా చూర్ణం ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో పిల్లల్లో ఏకాగ్రత పెరగడానికి ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.